Good morning. Welcome to English class. Today I am going to deal one of the important topic, that is phonetics. If we have aware of this topic, we may covered nearly 20 marks in the first year examination part question paper. Okay, so what are those bits covered in by this topic? Okay, let's see. We have silent letters in the examination. Okay, that is the 14th bit. So 14th bit covered by this topic. Next 18th bit, that is called phonetic transcription. So it is also carry 4 marks in the examination. It is also covered by this topic. And 19th bit, different sounded words. We have to identify different sounded word from the given words. Okay, so it is the 19th bit. It is also carry 4 marks. It is also covered by this topic. And 20th bit, that is syllables. Syllables also covered by this topic. So how it will be, we see. Okay, let's start our class. Here I have given some examples. You may read it. First one, bullet. In this bullet, we are pronouncing bullet. Okay, so we are pronouncing boo. Boo means it is giving sound of oo sound. Okay, next example is but. Okay, next example is but. So in this bu is there, but we are pronouncing ba, means it is giving sound of a. Okay, so here we may find the difference between these two words. What are those? In the first word we use oo sound. In the second word we used a sound, but we use the spelling bu only in these two words, right? So why should we use? Then how do we pronounce that word like that? How can we identify? Let's see the more examples. And next, what is the definition of phonetics? How do we transcript those? Let's see. ఇక్కడ మనకున్న ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే బుల్లెట్, ఇందులో మనకు బు అన్నప్పుడు ఊ సౌండ్ ఇస్తుంది, బియు అనే ఈ 2 లెటర్స్. అదే మనం సెకండ్ వర్డ్ బట్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు అక్కడ బా సౌండ్ చేస్తుంది, బట్ లెటర్స్ ఆర్ సేమ్, బియు బియు బియు. బట్ ఇన్ ద ఫస్ట్ వర్డ్ బుల్లెట్ ఇట్ ఈస్ గివింగ్ సౌండ్ ఆఫ్ ఊ. In the second word but it is the giving sound of a. In the same way, put, pub. In the put it is giving sound of u. In the pub it is giving sound of a. Okay, let's come to third example, English. Here e letter is there in English. Inter, I letter is there. You may observe. ఇంగ్లీష్లో మనకు ఫస్ట్ ఏం సౌండ్ ఇస్తుందమ్మా? ఈ అనేది ఈ సౌండ్ ఇస్తుంది. అదే సెకండ్ వర్డ్ ఇంటర్లోకి వచ్చేసరికి ఐ అనే లెటర్ ఈ సౌండ్ ఇస్తుంది.
సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒకటే లెటర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క సౌండ్ ఇస్తుంది. ఓకే, సో అది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఈ అని ఇంగ్లీష్ అన్నప్పుడు ఈ లెటర్ యూజ్ చేసినాం కదా, అదే ఎనర్జీ అని రాసినప్పుడు ఏ వర్డ్ ఏ లెటర్ యూజ్ చేస్తాం? ఈ అనే యూజ్ చేస్తాం. ఎనర్జీ, ENERGY, ఎనర్జీ. ఓకే, చూద్దాం. ఎనర్జీ. ఓకే, ఇందులో మనము ఈ లెటర్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏ సౌండ్ ఇస్తుంది? ఏ సౌండ్ ఇస్తుంది. అదే మనం ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్. ఇక్కడ ఏ సౌండ్ ఇచ్చింది? ఈ సౌండ్ ఇచ్చింది. సో ఇంగ్లీష్ అనేది మనకు చాలా టిపికల్, ఇది అన్ఫొనెటిక్ లాంగ్వేజ్. అదే మనం తెలుగులో తెలుగులో చూస్తే ఏమవుతుందమ్మా? ఇప్పుడు కా అనేది ఉంది. కా ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ పలికినా కానీ కానే పలుకుతుంది. కవిత. ఓకే, చిత్ర కళ. ఓకే, సో ఇక్కడ కా అనేది ఎక్కడున్నా సేమ్ సౌండ్ చేస్తుంది కదా, కానీ ఇంగ్లీష్ అలా కాదు. ఇంగ్లీష్లో చూడండి, మనము ఇక్కడ ఇంగ్లీష్ అనే వర్డ్ తీసుకున్నాం, అవునా? ఇంగ్లీష్లో ఈ లెటర్ అనేది ఈ సౌండ్ ఇచ్చింది. అదే ఈ లెటర్ ఈ వర్డ్కి వచ్చేసరికి చూడండి, ఇది ఏమవుతుంది? ఎనర్జీ. సో ఎనర్జీ అన్నప్పుడు ఏ సౌండ్ ఇస్తుంది. ఇక్కడ మళ్ళీ చూస్తే రెండు కూడా ఈతోనే స్టార్ట్ అయినాయి. మరి మేడం ఇవన్నీ ఎలా మనము ఐడెంటిఫై చేయాలి? ఇవి ఎలా తెలుస్తాయి మనకి అని అంటే, మనకు ఫొనెటిక్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ ఫొనెటిక్స్ గనక మనకు వచ్చినట్లయితే ఏ వర్డ్ని ఎలా పలకాలి అనేది మనకు చెప్తుంది. ఫొనెటిక్స్ అంటే సౌండ్స్ గురించి చెప్పడం అన్నమాట. ఓకే, సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. అంటే ట్రాన్స్క్రిప్షన్ ఎలా రాయాలి అనేదాన్ని చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చమ్మా, కట్ అని ఉంది. ఓకే, మనము సి లెటర్ పైన మాత్రమే ఫోకస్ చూద్దాం. ఓకే, కట్ అన్నప్పుడు సి, అక్కడ కా సౌండ్ చేసింది సి అనే లెటర్. ఓకే, నెక్స్ట్ ప్లేస్ అనే దగ్గరకు వస్తే అక్కడ ఎస్ సౌండ్ ఇచ్చింది. సి లెటరే కానీ సౌండ్ ఎస్ ఇచ్చింది. నెక్స్ట్ చాక్, సి లెటర్ సిహెచ్ కింద ఫోకస్ చేయండి. చాక్ అన్నప్పుడు సి లెటర్ సిహెచ్ రెండు లెటర్లు కలిపి మనకు చా సౌండ్ ఇచ్చినాయి. ఓకే, నెక్స్ట్ సినిమా, ఇక్కడ మళ్ళీ సా సౌండ్ ఇస్తుంది. అంటే ఒక సి లెటరే దాని యొక్క ప్లేస్ చేంజ్ అయిన తర్వాత సౌండ్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక సి లెటరు ఎప్పుడూ కూడా కా సౌండే ఇవ్వడం లేదు, సా సౌండే ఇవ్వడం లేదు, చా సౌండే ఇవ్వడం లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి సౌండ్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జీ లెటర్ని ఫోకస్ చేయండి అమ్మ. ఓకే, కింద యాంగిల్, ఓకే, ఏంజల్, జెండర్, గ్రౌండ్, ఎగ్, జగ్, జడ్జ్, జిమ్. ఈ వర్డ్స్లో మీరు జీని గనక ఫోకస్ చేస్తే
ఒక దగ్గర గా సౌండ్ ఇస్తుంది, ఒక దగ్గర జా సౌండ్ ఇస్తుంది. ఓకే, జెండర్ జ, యాంగిల్ గ, యాంగిల్, ఏంజల్ జా సౌండ్, గ్రౌండ్ గా సౌండ్, ఎగ్ గా సౌండ్, జగ్ గా సౌండ్, జడ్జ్ జా సౌండ్, జిమ్ జా సౌండ్. సో ఒక జీ లెటర్ గా సౌండ్ ఇస్తుంది, జా సౌండ్ ఇస్తుంది. ఓకే, సో అట్లా జీ లెటర్ ఒక్కచోట ఒకేలాగా పలకాలి అన్న రూల్ మనకి ఇంగ్లీష్లో ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎస్ మీద ఫోకస్ చేయండి అమ్మ. క్లాస్, క్లాస్ అన్నప్పుడు అక్కడ ఎస్ సా సౌండ్ చేసింది. ఓకే, అదే కింది వర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు ఎస్ లెటరే జ సౌండ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ష్యూర్ అనే వర్డ్ వచ్చింది, ష్యూర్. ఓకే, ఇక్కడ మనకి ఎస్ లెటర్ షా సౌండ్ చేసింది, షర్ట్ షా సౌండ్ ఇస్తుంది. ఒక ఎస్ లెటర్ సా సౌండ్ చేస్తుంది, జా సౌండ్ చేస్తుంది, షా సౌండ్ చేస్తుంది. ఇలా మనము డిఫరెంట్ సౌండ్స్ గురించి నేర్చుకోవడమే ఫోనెటిక్స్. ఇతను డానియల్ జోన్స్ అమ్మ, ఇతను ఫొనెటీషియన్. ఓకే, నెక్స్ట్ అసలు ఫొనెటిక్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఫొనెటిక్స్ అంటే దీన్ని మనం ఫొనెటిక్స్ అని చదవాలి. ఓకే, ఫొనెటిక్స్. సో ఫొనెటిక్స్ ఎట్లా యూజ్ చేస్తాం, అసలు ఏంటి ఫొనెటిక్స్ అనేది చూద్దాం. ద స్టడీ ఆఫ్ ద ఫిజికల్ సౌండ్స్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్. ఫొనెటిక్స్ విల్ హెల్ప్ అస్ how to pronounce a particular word correctly. It gives the correct pronunciation of a word both in British and American English. అంటే మనము బ్రిటిష్ ఇంగ్లీష్ యూజ్ చేస్తాం ఎక్కువగా, అమెరికన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో వాళ్ళ స్పెల్లింగ్స్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటాయి. మనం ఎక్కువగా బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఫొనెటిక్స్ అనేది సౌండ్స్, అంటే మనం మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో ఆ మాట యొక్క అంటే ఆ పదాల యొక్క సౌండ్ ఏ విధంగా పలకాలి అనే దాని గురించి చెప్పేదే ఫొనెటిక్స్. ఓకే, ఇది ఒక వర్డ్ని మనం ఎలా పలకాలి, దాని యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అనేది చెప్తుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి letters are written, sounded or spoken. అంటే లెటర్స్ అనేవి మనకి రిటన్లో ఉంటాయి, స్పోకెన్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ when we write we use the alphabet which consists of 26 letters. అంటే మనము 26 లెటర్స్ మనకు ఉంటాయమ్మా. ఆ లెటర్స్ మనము పలుకుతాం, ఎట్ ద సేమ్ టైం రాయడానికి కూడా వస్తుంది. నెక్స్ట్ వెన్ వీ స్పీక్ వీ యూజ్ ద ఫొనెటిక్స్. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో అప్పుడు దాన్ని మనం ఫొనెటిక్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆల్ఫాబెట్ కన్సిస్ట్ ఆఫ్ 44 సౌండ్స్. అక్కడ ఉన్నవి 26 లెటర్సే, బట్ ఆ 26 లెటర్స్ మనకు ఎన్ని సౌండ్స్ ఇస్తాయి, 44 సౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనము ఆల్ఫాబెట్ని 2 టైప్స్ డివైడ్ చేసుకున్నామమ్మా. ఒకటి వావెల్స్ అని, రెండవది కాన్సనెంట్స్ అని. ఇక్కడ మనకు ఆ 26 లెటర్స్ని ఎన్ని సౌండ్స్ ఇస్తాయి, ఆ 26 లెటర్స్ అంటే 44 సౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందులో వావెల్స్ అనేవి 5. ఆ 5 వావెల్స్ మనకు 20 సౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సనెంట్స్ 24. ఓకే,
24 సౌండ్స్ ఇస్తాయి. 21 లెటర్స్ మట్టుకు, కానీ సౌండ్స్ వచ్చేసి 24. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. 5 vowel letters are giving 20 sounds. 21 consonant sounds are giving 24 sounds. ఓకే, నెక్స్ట్ వావెల్స్ని మళ్ళీ మనకు 2 టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే మోనాఫ్థాంగ్స్ అని, డిఫ్థాంగ్స్ అని 2 టైప్స్ డివైడ్ చేశారు. సో ఈ మోనాఫ్థాంగ్స్ని మనము ప్యూర్ వావెల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ మోనాఫ్థాంగ్స్ మనకి 12 సౌండ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, డిప్థాంగ్స్ అనేవి 8 సౌండ్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకి 20 సౌండ్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మోనాఫ్థాంగ్స్ అంటే ఏంటి అని అంటే ప్యూర్ వావెల్స్ అని చెప్పుకున్నాం. అసలు ప్యూర్ వావెల్స్ అని ఎందుకు చెప్పుకున్నాం అని అంటే ఇవి వేటిపైన డిపెండ్ అవ్వవు, వాటి అంతటా అవే పలకగలుగుతాయి అన్నమాట. సో అవన్నీ ఏంటి అని అంటే ఇక్కడ మనకి కింద ఇవ్వడం జరిగింది చూడొచ్చు. షార్ట్ వావెల్స్ అని, లాంగ్ వావెల్స్ అని డివైడ్ చేశారు. వేటిని? మోనాఫ్థాంగ్స్ని, ప్యూర్ వావెల్స్ని. ఓకే, అందులో షార్ట్ వావెల్స్ ఎన్ని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయి, 7. ఓకే, షార్ట్ వావెల్స్ ఎన్ని? 7. నెక్స్ట్ లాంగ్ వావెల్స్ ఎన్ని? 5. మరి ఈ షార్ట్ వావెల్స్ ఏంటి అంటే చూడొచ్చు ఇక్కడ మీరు ఈ ఏ, ఆ, అ, ఉ, అ. ఓకే, లాంగ్ వావెల్స్ చూద్దాం. ఈ, ఆ, ఊ, ఆ. మీరు ఇక్కడ గమనించారా ఒక విషయం ఏంటి అని అంటే లాంగ్ వావెల్ పక్కన 2 డాట్స్ ఉన్నాయి. ఓకే, 2 చుక్కలు ఉన్నాయి. అవి లాంగ్ వావెల్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, మనము దీర్ఘాలు, సరళాలు అని చెప్పుకుంటాం కదా తెలుగులో, అలానే అన్నమాట. నెక్స్ట్ కమ్ టు డిప్థాంగ్స్. ఈ డిప్థాంగ్స్ ఎన్ని సౌండ్స్ ఇస్తున్నాయి? 8 సౌండ్స్ ఇస్తున్నాయి. ఓకే, ఈ 8 సౌండ్స్లో మనము చూడొచ్చు ఏఈ, ఈ 2 కలిసినాక ఒక వర్డ్ వచ్చింది ఏ, ఐ, ఆ, ఈ, ఐ, ఓ, ఈ, ఓయ్, ఆ, ఉ, ఔ, ఆ, ఉ, ఔ, ఔ, ఈ, ఆ, ఈ, ఆ, ఏ, ఆ, ఉ, ఆ. ఇట్లా మనకు ఈ షార్ట్ వావెల్స్ 2 కలిపి 2 షార్ట్ వావెల్స్ ఉన్నాయి చూడండి. ఏ, ఈ, ఇక్కడ ఆ, ఈ, ఆ, ఈ, ఐ, ఐ అయింది అది. సో అట్లా మనకి డిప్థాంగ్స్ 2 షార్ట్ వావెల్స్ కలిస్తే వచ్చిందే డిప్థాంగ్స్.